అందరు పండగ మురిపెంలు ఉన్నట్టున్నారు కదా. మీరు కూడా ఇయ్యాలనో రేపో అమ్మగారి ఇళ్ళకి పోతందుకు తయారైతున్నట్టే కొడుతుంది. ఏడాది కోపారి పండగ జోరుగా చేసుకోవాలి. మరి పండగ పూట అందరు ఒక్కతానే ఉంటే ఆనందమే వేరు. ఏర్పాట్లు బాగానే జరుగుతున్నట్టున్నాయి, కానీ పోయేస్తందుకే బస్సులు రైళ్లు సరిపోతలేవు. రైల్వే స్టేషన్లలా బస్ స్టేషన్లలా పబ్లిక్ తేనె తెట్టకు ఈగలు పట్టినట్టే పట్టిండ్రు. పండుగకు ఇంటికి పోతారు కదా మూటలు ముల్లలు చదురుకొని, ఇంటితోవ పట్టిండ్రు. ఒక పక్క సంకల సంటి పోరగాళ్ళు, నెత్తి మీద మూట. ఇక ఆళ్ళ తిప్పలు చూడుండ్రి. ఒక గోస కాదు పో. ట్రైన్లా నిలబడ సందు దొరుకుతలేదు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాకముందే జనం కిటకిటలాడతాన్లు. సీట్ల కోసం పానాలు లెక్క చేయకుండా ఊరికి ఎక్కుతున్నారు. సరే ఓతపోయిండ్రు గాని సీట్ల సౌకల మీరుంటే వెనకపొంటి జేబులు కత్తిరించేటోళ్ళు దొంగ బట్టబాజిగాలు తిరుగుతుంటారు. జర పైలం మరి. పండుగ పుణ్యంతోటి రైల్వే శాఖకు పంట వండినట్టే పో. రైలు స్టేషన్ల పరిస్థితి ఇట్లున్నదా? బస్సులు కూడా ఫుల్లుగా తిరుగుతున్నాయి. పట్టణంలో నడిచే బస్సులు కూడా బయటకే నడుపుతుండ్రు. ఇక ఆంధ్రకు పోయే ప్రైవేటు బస్సులకు నెల రోజుల ఆమ్దాని 6 రోజులలోనే వచ్చేటట్టుంది పో.